సంక్రాంతి బరిలోకి వచ్చిన అగ్ర హీరోల చిత్రాలతో పోటీ పడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది హనుమాన్ మూవీ. సంక్రాంతికి సూపర్ హీరోలు ప్రేక్షకుల ముందుకు రావడం కొత్తేం కాదు. అయితే దర్శకుడు ప్రశాంత్ వర్మ హిందూ పురాణాల స్ఫూర్తితో హనుమాన్ చిత్రాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. ఒరిజినల్ సూపర్ హీరో హనుమంతుడిని స్క్రీన్ మీదకు తీసుకువచ్చారు ప్రశాంత్. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా పెద్ద చిత్రాలకు ధీటుగా నిలిచింది. టీజర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూ పోయిన ఈ సినిమా ట్రైలర్తో వాటిని రెట్టింపు చేసింది. ఈ సినిమా ఇప్పుడు ఎలా ఉంది మనం తెలుసుకుందాం. హనుమంతుగా నటించిన తేజ సజ్జది అంజనాద్రి గ్రామం పాలేగాడు గజపతి అకృత్యాల మధ్య నలిగిపోతున్న మారుమూల పల్లెటూరిది. ఆ గ్రామంలో హనుమంతుగా ఉన్న తేజ ఒక దొంగ. చిన్నప్పటి నుంచి మీనాక్షి అంటే ప్రేమ. ఆమె ఒక డాక్టర్. వేసవి సెలవులకు తాతయ్య ఊరు అంజనాద్రి వస్తూ ఉంటది. అక్కడి ప్రజలకు వైద్యం చేస్తూ ఉంటుంది. ఊరి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం తప్ప పాలేగాడుగా నటించిన రాజ్ దీపక్ శెట్టి అభివృద్ధిని పట్టించుకోడు. అతడిని ఎదిరించడంతో మీనాక్షికి ప్రమాదం ఎదురు అవుతుంది. దాని నుంచి ఆమెను కాపాడే క్రమంలో హనుమంతు తీవ్ర గాయాల పాలవుతాడు. అతన్ని బందిపోటు ముఠ నీళ్లలో పడేయగా దాంట్లో అతనికి ఆంజనేయ స్వామి రక్త బిందువుతో రూపొందిన రుధిరమణి దొరుకుతుంది. అది తన చేతికొచ్చిన తర్వాత నుంచి హనుమంతు జీవితం ఒక్కసారిగా మారుతుంది. తను ఆ మణి ద్వారా ఆంజనేయుడి భక్తులు పొంది హనుమాన్గా మారతాడు. హనుమంతుకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? అతని గురించి తెలిసి ఆ ఊరు వచ్చిన మైకేల్గా నటించిన వినయ్ రాయ్ సిరివెన్నెల ఆలియస్ వెన్నెల కిషోర్ ఎవరు? ఊరిలో ఆసుపత్రి కడతామని నమ్మించిన మైకేల్ ఏం చేశాడు? అంజమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్ హనుమంతు అక్క తమ్ముడి అనుబంధం ఏమిటి? హనుమంతుకు విభీషణుడిగా ఉన్న సముద్రకని ఎటువంటి సాయం చేశాడు? రుధిరమణి కథేంటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అయితే హనుమంతు పాత్రలో ఓ సామాన్య కుర్రవాడిలా తేజ సజ్జ ఒదిగిన తీరు అందరిని మెప్పిస్తుంది. ఇక అతనికి సూపర్ పవర్స్ వచ్చాక అతను చేసే సందడి ఇంకా అలరిస్తూ ఉంటుంది. ఇటు యాక్షన్లోనూ అటు భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ తేజ తన పాత్ర పరిధి దాటకుండా చక్కగా నటించాడు. అటు పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్ తెరపై అందంగా కనిపిస్తుంది. కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత బాగుంది. ఈ కథలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసింది. వినయ్ రాయ్ స్టైలిష్ విలన్గా ఆకట్టుకున్నాడు. ఇక విభీషణుడిగా సముద్రకని పాత్ర ఈ కథలో ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్ మాస్టర్ తదితరులు పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. తెలుగు నేటివేటి మిస్ కాకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీ కంటిన్యూ చేస్తూ ప్రశాంత్ వర్మ ఈ సినిమా తీశారు. ఆరంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగడం, కొన్ని పాత్రల్ని మరీ డీటెయిల్డ్గా చూపించడం ప్రేక్షకులకు అక్కడక్కడ బోర్ కొట్టించవచ్చు. కానీ ప్రశాంత్ తనకిచ్చిన పరిమిత బడ్జెట్లోని చక్కటి గ్రాఫిక్స్తో క్వాలిటీ ఫిల్మ్ను చూపించాడు. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ కామెడీ వర్కౌట్ అయింది. అయితే క్లైమాక్స్ 15 నిమిషాలు థియేటర్లు జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగుతాయి. ఈ చిత్రం అంతటితో ముగియకుండా 2025లో పార్ట్ 2 రానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక ఈ సినిమాను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. చివరిగా హనుమంతుడి ఎంట్రీ సీన్కు గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. మొత్తంగా సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మూవీగా హనుమాన్ మెప్పిస్తుంది.